వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వినయ్ సోబర్. ఇప్పుడు మనం విజయవాడలో వరల్డ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ అయిన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. ఇది ప్రపంచంలోకి చాలా పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ అన్నమాట. ద సోషల్ జస్టిస్ ఆఫ్ అంబేద్కర్ స్టాచ్యూగా దీనికి పేరు పెట్టారు. చూస్తారు కదా, చాలామంది పర్యాటకులు వచ్చేసి చాలా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన ఘనత గురించి చాలామంది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థని, అంటరానితనాన్ని రూపుమాపి ఎంతో గొప్పగా ప్రజలందరికీ సమానత్వాన్ని తీసుకొచ్చి మంచిగా ఒక ఔన్నత్యాన్ని తీసుకొచ్చిన రాజ్యాంగ నిర్మాత. అందులో ఈరోజు రిపబ్లిక్ డే అయ్యండి ఇక్కడ విజిట్ చేస్తా ఈ మహనీయుడిని దర్శించడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ వీడియో మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా విజయవాడ అంటే మీకు గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసుకున్నా కానీ ఈజీగా చూపిస్తుంది. అక్కడ మీకు అసలు విజయవాడ పట్టణం ఎంటర్ కాగానే విజయవాడ పట్టణానికి తలమానికగా ఉన్న ఆ గొప్ప స్టాచ్యూ అనేది మీకు కనపడుతూ ఉంటుంది. కంపల్సరీగా విజిట్ చేయండి. ఆయన లైఫ్ అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ మంచిగా ఒక థియేటర్లో ఇచ్చేసి పెట్టారు. ఆయనకు సంబంధించిన ప్రతిరూపాలు, శిల్పాలు, చాలా బొమ్మలు అనేవి కూడా ఇక్కడ చేసి పెట్టారు. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ టికెట్ చూస్తే కనుక 5 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారనమాట. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ టైము 7, 7:30 అలా ఉండొచ్చు అన్నమాట. ఈ ఫ్లోర్ అంతా చాలా చక్కగా నీట్గా డిజైన్ చేసి ఇలా మంచిగా సెట్ చేశారు. చాలా బాగుంది చూడడానికి. ఈ గేట్లో నుంచి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి లోపల ప్లేస్ ఎలా ఉందో ప్రతి ఫ్రేము అండ్ ప్రతి ప్లేస్ నీట్గా మీకు చూపిస్తాను. చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. ఇది లోపల ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట. చాలా మంది జనాలు వస్తా పోతా ఉన్నారు. మంచిగా చాలా బాగా చేశారు. ఫ్లోర్ కూడా చక్కగా డిజైన్గా చాలా బాగుంది. ఇక్కడ ఈ పిల్లర్స్ ఇవి మాత్రం రాజస్థాన్ నుంచి పింక్ స్టోన్స్ తెప్పించేసేసి ఇలా చేశారంట స్పెషల్గా. కింద ఫ్లోర్ కానీ వాటన్నిటిని ఇక్కడ చూస్తే కనుక మనకి గోడలకి ఉన్న ఈ ఫ్రేమ్స్ చాలా బాగా చెక్కి మంచి ఒక రూపాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇట్లా దాదాపు 30కి పైగానే ఇలా గోడల మీద ఫ్రేమ్స్ ఇలా ఫోటో రూపంలో పెట్టారు. ఎందుకంటే అంబేద్కర్ గారు తన బాల్యం నుంచి చనిపోయే వరకు తన జీవితంలో జరిగిన కొన్ని మరపురాని సన్నివేశాలని ఇలా గుర్తుగా చేశారనమాట. ఆ రోజుల్లో అంబేద్కర్ గారు ఎలా జీవించారు, ఎలా ఉన్నారు, వాళ్ళ ముఖ చిత్రాలు ఎలా ఉంటాయని మనం ఏదేదో ఊహించుకుంటూ ఉంటాము. కానీ అలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా వాళ్ళ రియాలిటీ, వాళ్ళు రియల్ ఫేస్లు అనేవి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేశారు, వీటన్నిటిని ఇక్కడ నీట్గా చిత్రీకరించారు. చూస్తున్నాం కదా, మీకు వరుసన ఈ ఫ్రేమ్స్ అన్నిటిని కూడా చూపిస్తా వెళ్తాను. చాలా మంది కూడా ఇంకా మంచిగా షూట్ చేస్తున్నారు అండ్ సెల్ఫీలు దిగుతున్నారు. చాలా బాగుంది రెస్పాన్స్. అన్ని వెళ్తా చూసేద్దాం ఒక్కొక్కటి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫ్రేమ్లో మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ అంబేద్కర్ గారు వాటర్ తాగుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ అలా చూస్తూ ఉన్నారు. అవి గొప్ప కులపు వాళ్ళు మాత్రమే తాగాలి, వేరే వాళ్ళు అంటరాని వాళ్ళు తాగకూడదు అన్నట్టుగా అని వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నప్పుడు అంబేద్కర్ గారు ఎదిరించి ఆ వాటర్ తాగారు.
ఆ సన్నివేశము అక్కడ అది అలా చేయించారనమాట. సో ఈ గార్డెన్ అంతా చూస్తే కనుక ఇలా ఉంది. చాలా బాగా చేశారు చక్కగా. ఒకప్పుడైతే అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడానికి అంతగా నాలెడ్జ్ అనేది జనాలకి తెలియదు అండ్ అది కాకుండా అవేర్నెస్ అనేది లేదనమాట. ఇప్పుడైతే మాత్రం చక్కగా ఫోన్ల ద్వారా సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇంకా టీవీలు ఛానళ్ళు ఇట్లా వీటన్నిటి ద్వారా ఆయన గురించిన గొప్ప గొప్ప ఆ పనులన్నింటినీ జనాలకు తెలియచేస్తూ మంచి అవేర్నెస్ తీసుకొచ్చారు. అది మాత్రం చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఆయన అంబేద్కర్ గారి వర్ధంతి కానీ జయంతి కానీ చాలా బాగా సెలబ్రేట్ చేయటం, మంచిగా ఇంకా జనాల్లో ఇన్స్పిరేషన్ ఇలాంటివన్నీ చేయడానికి చాలామంది ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారనమాట. Joy of the first steps of a child. It's the joy of your great grandmother's smile. We came a long way, but we ain't slowing down. We got a strong pace, no we ain't losing ground. We won't give up and we won't turn around. No. Look at the big wide world we're living in. Yeah, I'll keep running until I discover it. I know I've got drive. I know I've got drive. Can't be wasting my time. You make friends all along the way to break bread on another day. Oh
always there to give you advice, help you find the wrong from the right. Even when you're not in their sight, you'll be alright. Just look at the big wide world we're living in. Yeah, just keep running until you discover it. Yeah, you'll be amazed at how far we can go. So what are we waiting for? I know I've got time. I know I've got time. Can't be wasting my time. City nights have a way of waking up, starting minds, no one ever get enough. But we'll try everything to get it right. We'll get it right. Look at the big wide world we're living in. Yeah, I'll keep running until I discover it. I know I've got time. I know I've got time. Can't be wasting my time. Can't be wasting my time. Can't be wasting my time. ఈ విగ్రహం కట్టడానికి మొత్తం 404 కోట్లు అయింది. అండ్ దీని ఎత్తు వచ్చేసేసరికి 125 అడుగులు, కింద పీఠంతో కలిపితే 206 అడుగులు ఉంటుందన్నమాట. ఈ విగ్రహం కింద థియేటర్ ఉంది, మినీ థియేటర్ ఉంది, ఫుడ్ కోర్ట్ ఉంది, ఇంకా అట్లా రకరకాలుగా చాలా పెట్టారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చక్కగా వచ్చి విజిట్ చేయండి. ఇది తయారు వచ్చేసి వాళ్ళు వచ్చేసరికి ఢిల్లీ దగ్గర గురుగావ్ అని చెప్పేసేసి అక్కడ వాళ్ళు దీన్ని తయారు చేశారు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారంట దీన్ని తయారు చేసిన వాళ్ళల్లో. చాలా బాగా చేశారు. స్టాచ్యూ చూస్తుంటే చక్కగా ఆయన రూపాన్ని అనేది ఫైనల్గా తీర్చిదిద్దారనమాట. ఇంకా చూస్తే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ స్టీల్ నేమో 309 టన్నులు వాడారు, కాంసం వచ్చేసరికి ఏమో 120 టన్నులు వాడారు అనమాట. ఇవన్నీ ఇంత చేస్తే కానీ ఈ విగ్రహం అనేది రెడీ అవ్వలేదు. ఇది ఈ ప్లేస్ మొత్తం కలిపి మొత్తం 18 ఎకరాల చిల్లర ఉంటుంది. 18 ఎకరాల్లో కట్టారనమాట. చాలా బాగా తీర్చిదిద్దారు.
we've even begun. ఈ స్వాతంత్ర ఉద్యమంలో నుంచే లౌకికవాదం పుట్టుకొచ్చింది. స్వాతంత్రోద్యమం నుంచే ప్రజాస్వామ్యం పుట్టుకొచ్చింది. ఈ స్వాతంత్రంలో నుంచే మన అభినయ భావాలు పుట్టుకొచ్చింది. ఈ స్వాతంత్ర వారసత్వాన్ని నాశనం చేసే దాని స్థానంలో ఒక మెజారిటీ మతస్థుల యొక్క భావాలను మొత్తం దేశ ప్రజలందరి మీద రుద్దటం, ఆ మెజారిటీ మతస్థుల్లో కూడా అణగారిన తరగతులని అణిచివేయటానికి ఏ మనువాదం అయితే ఈరోజు వాళ్ళకు పునాదిగా ఉందో దాని ప్రకారం దళితులు ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవుతున్నాం. ఆయన ఈ మనువాదాన్ని తన చేతుల మీదుగా తగలబెట్టేశాడు. ఇది చాలా విధ్వంసకరమైంది, దేశాన్ని నాశనం చేస్తుంది, బలహీనపరుస్తుంది, చీలుస్తుంది. అందుకని ఈ మనువాదం ఈ ఆధునిక కాలానికి పనికిరాదు అని దాన్ని అంబేద్కర్ కాల్చి పారేసిన మనువాదాన్ని మరలా తిరిగి దానికి జీవం పోసి ఈరోజు అమలు జరపడానికి పూనుకుంటున్నాం. మనువాదాన్ని నమ్మేవాళ్ళు నమ్ముండొచ్చు, భగవద్గీత నమ్మేవాళ్ళు నమ్ముతారు, బైబిల్ నమ్మేవాళ్ళు నమ్ముతారు, ఖురాన్ నమ్మేవాళ్ళు నమ్ముతారు. నమ్మకాలు విశ్వాసాలు వ్యక్తిగతమైనవి, కానీ రాజ్యానికి దానికి సంబంధం లేదు. ఈరోజు రాజ్యానికి మతానికి ముడిపెట్టి రెండుని కలిపి ఈరోజు నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని నిన్న రాష్ట్రపతి ప్రసంగం ఈరోజు ఈ భారత రిపబ్లిక్ యొక్క పునాదులకి ప్రమాదం కలిగించేదిగా ఉంది. ఇది మోడీ ఆమె మీద రుద్ది చదివించినటువంటిది. ఎందుకంటే కనీసం ఆమెని 22 ఈ పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని కూడా పిలవలేదా? అంత అవమానించినటువంటి ఆమె గిరిజన మహిళను పెట్టి అవమానించి ఈరోజు ఆమె చేతనే పలికిస్తున్నారు. అందుకని హిందూ మతంలో ఉన్న అసమానతలు, కుల అసమానతలు ఇవి నిర్మూలించకుండా హిందూ మతం అని అంటే ఈ కుల అసమానతల్ని అంగీకరించడమే. దళితులు అణిచివేసినంత కాలం, మహిళలను అణిచివేసినంత కాలం హిందూ మతానికి ఊపిరి లేదు, దానికి అసలు జీవం లేదు, దానికి విలువే లేదు అని చెప్పని అనేక మంది పెద్దలు గతంలో చెప్పారు సంస్కరణ వాదులు. అందువల్ల ఈ కుల అణిచివేత, కుల వివక్షత, ఈ కుల నిర్మూలన జరిగేంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల నిర్మూలన జరిగేంత వరకు హిందూ మతానికి జీవం లేదు. ఎవరైనా నిజంగా హిందూ మతాన్ని నమ్ముతా ఉంటే ముందు కుల వ్యతిరేక పోరాటం చేయాలి, అంటరాంతనానికి కుల వ్యతిరేకంగా పోరాటం చేయాలి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంలో కుల నిర్మూలనకు వ్యతిరేకంగా, అంటరాంతరం వివక్షకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడానికి, అలా పాటించేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే సర్పంచ్ మొదలుకొని ఎమ్మెల్యే, మంత్రి వరకు అటు పాటించే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే అప్పుడు ఎంత కూడా నిర్మూలన అవుతుంది. అందుకని ప్రభుత్వం కూడా పక్కనే ఇక్కడ రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి దాన్ని ప్రకటించాలని, మొత్తం క్యాంపెయిన్ చేయాలని చెప్పి మనం ఈ సందర్భంగా డిమాండ్ చేయాలని చెప్పి దళిత తోషముక్తి మంచి అదే రకంగా కేవీపీఎస్ ఇతర ఇక్కడ హాజరైనటువంటి సంఘాలందరి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. కాపాడుకుందాం మత సామరస్యాన్ని, కాపాడుకుందాం అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం మత